ఏపీ మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేయనుంది. పేపర్లెస్ ఈ కేబినెట్ భేటీని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేబినెట్ రద్దు చేయనుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. 12 అంశాల ప్రాతిపదికన వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్తో పాటుగా సచివాలయాలు, వాలంటీర్ల కొనసాగింపు పైన నిర్ణయం తీసుకోనుంది. ఏపీ మంత్రివర్గం మరోసారి కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. 2014 నుంచి 19లో పేపర్లెస్ ఈ కేబినెట్ను టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. తిరిగి ఇకపై పేపర్లెస్ ఈ కేబినెట్ భేటీని నిర్వహించనుంది. అజెండా మొదలుకొని నోట్స్ వరకు ఆన్లైన్ ద్వారానే మంత్రులకు ఏపీ సర్కార్ అందజేయనుంది. కేబినెట్ భేటీలో సెబ్ రద్దు, ఎక్సైజ్ శాఖ పునర్వస్థీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో రేషన్ మాఫియాపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి బాగోతాలకు కేంద్ర బిందువు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని కూటమి సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేయనుంది. దీంతో సెబ్ను రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం గత కొంతకాలంగా కసరత్తు నిర్వహిస్తోంది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసి ఆ స్థానంలో గతంలో అమల్లో ఉన్న సాంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరించనుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. పోలవరం ఎడమ కాలువ పనులు పాత గుత్తేదారులకు ఇస్తూ ఆమోదముద్ర వేసే ఛాన్స్ ఉంది. గ్రామ వార్డు సచివాలయాల పునర్వస్థీకరణ వంటి అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రేషన్ మాఫియాకు అవకాశం కల్పిస్తున్న ఎండియు వాహనాల రద్దు అంశంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కొన్ని శాఖల బదిలీలపై గైడ్లైన్స్ మార్పులు చేర్పులపైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుతో పాటుగా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, పెండింగ్ వేతనాలపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.